చెప్పినా, మొన్న చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, భవిష్యత్తులో కూడా చెప్తా. నేను రాజకీయాల్లోకి రావడానికి ఒక రకమైన కారణం నిజామౌళి కాలనీనే. ఎందుకంటే ఎక్కడైతే నేను 20 ఏళ్ళ చిల్లరలో, అది 30 ఏళ్ళు కూడా లేదు నాకు, 23, 24 ఏళ్ళ వయసులో నీళ్ళు ఇచ్చేది అవి మొదలుపెట్టింది అప్పుడు 25 ఏళ్ళ లోపలే. మెల్లిగా అక్కడ నుంచి అది తెలిసి కొంతమంది నన్ను టికెట్ ఇవ్వాలని దగ్గరికి వచ్చినారు. ఇది నా ప్రస్థానం. చాలా కనెక్ట్ అయ్యిండే ప్లేస్ అది. ఎందుకనో కానీ గడిచిన 2 ఎన్నికల్లో కూడా దూరమైనారు. దాంట్లో నా తప్పులు కూడా ఉండొచ్చు. ఏమంటే క్యాడర్తో కనెక్ట్ కాకపోవడము. మీ అందరితో నేను అందుకే అడుగుతాను, మళ్ళీ మాట్లాడాను నేను కూడా. ఎందుకంటే నా తప్పు నేను కరెక్ట్ చేసుకోవాలి. దగ్గరగా తీసుకోలేకపోవడము, ఒకరిద్దరికి బాధ్యతలు అప్పచెప్పడము, మిగతా వాళ్ళని మిస్ చేయడము, దీంతో దూరం కావడము, వచ్చినటువంటి రాజకీయ పరిణామాల్లో సరిగ్గా నేనే హ్యాండిల్ చేయలేదేమో సిచ్యువేషన్ని. నేను హ్యాండిల్ చేస్తా, ఈసారి నేనే చేస్తా. పిల్లల్ని ఇప్పుడు లీడర్లు ఉన్నారు, వీళ్ళని కూడా నేను జాగ్రత్తగా గైడ్ చేస్తా, తీర్చిదిద్దుకుంటా. భవిష్యత్తులో ఊరికి నాయకులను కూడా పెట్టుకుంటా నేను. మీరు అందరూ నమ్మాల్సింది, పిల్లలు నమ్మాల్సింది ఏమంటే ఖచ్చితంగా ఊరికైతే నాయకత్వాన్ని అందించబోతాను. ఊరికైతే బోధింక దూరం వచ్చినాయి. రెండోది, 20 ఏళ్ళుగా నాతో ఉన్నోళ్ళు కూడా కొద్దిమంది మోసాలు చేసిన 1% కూడా ఉండదు. రిమైనింగ్ 99% కష్ట నష్టాల్లో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మర్చిపోం, మనసులోనే పెట్టుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తును కూడా ఇస్తాము. ఈరోజు నమ్మి వస్తా అంటే కొత్త ఓటర్లకు చెప్తాను, ఈ రాష్ట్రం అంతా ఎత్తిపోయింది. జగన్మోహన్ రెడ్డి అసలు మీ గురించి మళ్ళీ ఆయన బిడ్డల గురించి ఏదైనా డబ్బు సంపాదించినట్టేమో కానీ మా తర్వాత కూడా మా బిడ్డలో వాళ్ళ బిడ్డలో ఇక్కడ బతుకుతారు. అది మర్చిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. నాతో అయిపోతుంది ఈ ప్రపంచం అనుకుంటాను. కాదు, మన బిడ్డలు బతుకుతారు, వాళ్ళ బిడ్డలు బతుకుతారు, వాళ్ళ బిడ్డలు కూడా బతుకుతారు. మనుషులే ఉంటారు ఊరన్నాక. వాళ్ళందరూ బతికేటువంటి పరిస్థితులు కల్పించలేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించింది. కేవలం డబ్బు ఇస్తే ఓట్లేస్తాడనే ఆలోచనలోకి వచ్చేసినాడు. ఫస్ట్ టైం ఓటర్స్ పిల్లలు ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో అర్థం చేసుకోండి. కులాల ప్రాతిపదిక మీద, మతాల ప్రాతిపదిక మీద ఈ నియోజకవర్గంలో రాజకీయాలు లబ్ధి పొందినారు కొంతమంది. కానీ నన్ను దర్బార్లో పిలిచినారు నేసేవాడని. ఇప్పుడు పిలిచి నన్ను గౌరవిస్తున్నారు. అంటే ఎందుకు గౌరవిస్తున్నారంటే మా వాడు యుద్ధం చేసి నిలబడినాడు రా అని చెప్పేసి వచ్చినాడు. అది ఎప్పుడు కులం అనేది ఊపర్ వాళ్ళకి ఆత్మే, తుమారా మేరే ఆత్మే నేవా. ఎప్పుడైతే భగవంతుడు మనకు కులాన్ని, మతాన్ని మన ప్రమేయం లేకుండా, తల్లిదండ్రులు మన ప్రమేయం లేకుండా మనకు అందించే కార్యక్రమం, దాన్ని ఆచరించాలి అందరూ. నువ్వైనా, నేనైనా, ఇంకోడైనా. ఆచరించే క్రమంలో అది మన జీవన విధానం ఏంటో కానీ ఆ మత్తు కింద తయారు కాదు, తప్పుదారులేకు పోదు. ఏच इज्तमा में भी बोलने का होता नहीं, जीने का एक दरिया, एक अंदाज, एक तरीका है मजहब बोलने का. मजहब के नाम से फायदा उठा के सियासत करेंगे बोल के थोड़े लोग आते. जतन से रहो. काम निपटाने के बाद अगर निपट गया तो एक बात रहता, निपट गया नहीं निपटा तो भी एक बात रहता. निपट गया तो खुद 5 करोड़ में बिक गए सो लोग भी है. कभी बाद में भी कुछ खिदमत करे सो भी नहीं. हार गया तो दिखते भी नहीं. तकलीफ में किधर जाना, किसे बात करना भी रहता ही नहीं. ये गांव का माहौल है. मैं एक आदमी को पकड़ के नहीं बोल रहा हूँ, इधर का माहौल पकड़ के बोल रहा हूँ. इससे हट के मैं जी रहा हूँ. अब तक तकलीफ आया तो भी और एक आए तो भी और एक आया तो भी ये तुम मैं जुबान से बोला तो भी सही की गलत की तुम लोगों को एक अंदाजा लगता. तुम्हारे को एक्सपीरियंस भी है, वो मालूम देख रहे 20-25 साल से. अभी दिल खोल के बोल रहा है सब बातें. ये सियासत के हिसाब से नहीं तो फायदे के हिसाब से नहीं बोल रहा. समझदारी बनो, समझ के काम करो, लोगों को भी समझाओ. तभी इधर उधर बैठ के कैसेट डालना चालू कर लिए. मजहब की बात लेके एक बार हमारा आदमी बोलते. जो इंसान का काम आता वही तुम्हारा आदमी. इतना समझ लो. ये बात बोलो उसको. कौन तो मजहब की बात बोलो तो मजहब जरूर अपनाओ. नशा चढ़ाओ मत. नशा रहना नहीं, मजहब जरूर अपनाना. किस किस को मजहब अपनाना सोच हुआ, वो अल्लाह का देन हुआ, कुदरत का कमाल हुआ. तुम्हारा मेरा हाथ में नहीं है. वो अपनाओ, जरूर अपनाओ, लेकिन नशा चढ़ाना, नशा रहना नहीं. नशे में जो काम करता आदमी, वो शराब का अंधे, मजहब का अंधे, नहीं तो गांजा का अंधे. वो नशे में जो काम करता वो सही काम नहीं रहता. ये पहचान लो आप लोग. जो तरीके से ఏ రకంగా మీరు వచ్చినారు, మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తాను. భవిష్యత్తులో మీకు అందరికి మాటిస్తాను, వచ్చే రోజుల్లో ఈ ఊరు బాగుపడుతుంది. కానీ ఎందుకంటే ప్రభుత్వం వస్తుంది, మనము గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. ఈసారి మామూలుగా గెలుస్తాం.
రాత్రి పౌలు కష్టపడతా, ఖచ్చితంగా గెలుస్తాం. ఊరిని ఈసారి 5 ఏళ్లలో ఖచ్చితంగా రూపురేఖలు మారుస్తా. అదే కాకుండా బతికే విధానంలో కూడా తేడా చూపిస్తాయి ఈసారి. నేను బతికేది కాదు, మీరు బతికే విధానంలో కూడా తేడా చూపిస్తాను. నాకు కూడా ఒక ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తాను కాబట్టి ఇన్ని రోజులు ఉన్నా, లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోతాను నేను కూడా. నాకేం వేరే పార్టీ రారని కాదు, పిలుస్తారు కలసాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు, అది కాదు కదా రాజకీయం. బతకల్లా, 10 మంది కోసం బతకల్లా. ఇదే ఆలోచనతో ఉన్నా, మీరు కూడా అదే ఆలోచనతో, మంచి ఆలోచనతో ఉండండి. नशे में जाओ नको, नशा छूट के, नशा छोड़ के सही दिमाग से काम, दूसरों को भी यही समझाओ, राइट।